సార్ మనతో పాటు బాలరాజ్ యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బోదన్పల్లి వేణుగోపాల్ రెడ్డి గారు టీశాట్ చైర్మన్, తాడు శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అయ్యారు. ముందుగా బాలరాజ్ యాదవ్ గారు చాలా ఉంటే ఇంటర్ఫైర్ అవుతుంది సార్, లేకుంటే ఉండండి మీరు. సో బాలరాజ్ యాదవ్ గారు మీనాక్షి నటరాజన్ విషయంలో బీఆర్ఎస్ కు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, ఆమె రాజ్యసభ గెలవాలని చెప్పి. భరత్ గారు, ముందుగా మీకు జీ తెలుగు ప్రేక్షకుల యజమానానికి ఈ సమయం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి మొత్తం దీనికి కారణం అని చెప్పి, రేవంత్ రెడ్డి దొరికాడు కదా అని చెప్పి, అంటే దీనికి రేవంత్ రెడ్డి కారణం నాకు తెలిసి కాంగ్రెస్ హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ కారణం అని భావిస్తుంది. రేవంత్ రెడ్డి కారణం అంటే రేవంత్ రెడ్డికి వాళ్ళు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు కదా. ఇవాళ మధ్యాహ్నం 1:30కి రేవంత్ రెడ్డి కలిశారు రాహుల్ గాంధీని. ఓకే భరత్ గారు, ఓకే మీకు ప్యానల్ లో మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు కాళ్ళు బట్టి గుంజుకునే అలవాటు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో ఉందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సార్. అంటే ఈ రోజు ఉన్నది కాదు, అది కాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళే గుంజుకుంటారు. ఏమంటారు కదా, ఇప్పుడు అమెరికన్ బొద్దింకలకు ఇండియన్ బొద్దింకలకు పోటీ జరుగుతానట. అమెరికా బొద్దింకలు ఒకదానికోటి ఎక్కుంటూ కింది దూకినాయట. ఇండియన్ బొద్దింకలేమో మొత్తం కూడా ఒకదాని ఒకటి గుంజుకుంటూ కింద పడేయట. దానికి కారణమే కాంగ్రెస్ పార్టీ బొద్దింకల సంబంధించిన సమస్య ఇదంతా కూడా. కాబట్టి ఇవాళ మనము చెప్పుకుంటూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంట్రెస్ట్ ఏముంటది? ఓకే, భారత రాజ్యాంగం ప్రకారం చట్టాల ప్రకారం చూస్తే అందులో ఉన్నటువంటి కేసు ఏంటి, ఆ కేసు వివరాలు ఏంటి, ఆ కేసుకు వాడేటువంటి ఉన్నటువంటి ఆ క్రిమినల్ సంబంధించిన యాక్షన్ ఏంటి, దాన్ని ఎట్లా తిరస్కరించారనేది చూస్తే ఎన్నికల నియమాల ప్రకారం రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్ ఫైనల్. రిటర్నింగ్ ఆఫీసర్ ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఊళ్ళలో జరుగుతూ ఉంటది, రిటర్నింగ్ ఆఫీసర్ ఒకవేళ ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. ఏమంటారు శరత్ గారు? చెప్పండి. బక్కా జడ్సన్ గారు కూడా జాయిన్ అయ్యారు చర్చలో. బాలరాజ్ యాదవ్ గారు చెప్పండి. రిటర్నింగ్ ఆఫీసరే ఫైనల్ ఉంటాడు కాబట్టి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ప్రకటించారో ఆ ప్రకటనే దాన్ని ఎలక్షన్ కమిషన్ అనేది దాన్ని ధృవీకరిస్తుంది, దాన్ని ప్రకటిస్తుంది. ఓకే, మరి ఈ సమయంలో ప్రధానంగా మీనాక్షి నటరాజన్ సంబంధించి ఎప్పుడైతే తెలంగాణ వ్యవహారాలకు సంబంధించి పరిశీలకులుగా వచ్చినప్పటి నుంచి కొంత డిఫరెంట్ గా వ్యవహరిస్తుంది. వాస్తవంగా ఆ అటిట్యూడ్ మీరు భారత్ గారు ఢిల్లీలో మీరు చూసి ఉండాలి. వాస్తవంగా గతంలో లోక్సభ సభ్యురాలుగా పనిచేసింది, తను లోక్సభలో పనిచేసింది గతంలో కాంగ్రెస్ పార్టీ. సరే, ఆమె నామినేషన్ రిజెక్ట్ అయింది ఓకే, గానీ నామినేషన్ రిజెక్ట్ విషయంలో మీకు చాలా బాధ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ కంటే. భరత్ గారు, నేను బాలరాజ్ గారిని ఒక ప్రశ్న అడగొచ్చా? అడగండి, వారు అనుమతిస్తే. అడగండి. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇంత బాధ ఎందుకు? రేపు మళ్ళీ ఎప్పుడు రాజ్యసభ మెంబర్ వస్తుంది, మీకు ఎమ్మెల్యేలు ఉన్నారు, రేపు మీ తరపున ఆమె మంచిగా అంటే ఒక నేషనల్ గాంధీ తాత తర్వాత ఇప్పుడు ఆమెనే. సో కాబట్టి మీకు కనిపిస్తుంది, మరి వారిని రాజ్యసభలోకి పెట్టేట్టు మీరు సహకరిస్తారా? ఓకే, ఇప్పుడు ఓకే మేమేమంటాం అంటే భరత్ గారు, తాడూరు శ్రీనివాస్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు అరే గొప్ప వాళ్ళకి అవకాశం ఇస్తారని చెప్పడంలో భారత రాష్ట్రం ఏమి సంశయం వ్యక్తం చేయదు. నల్లుంజ సేన రెడ్డి వాస్తవంగా మేము భారత రాష్ట్రంతో వాళ్ళు బీజేపీ. నల్లుంజ సేన రెడ్డి వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు చాలా గొప్పగా పనిచేసిన వాళ్ళకి అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అని చెప్పిన సందర్భాలు కూడా మాకున్నాయి. అదేవిధంగా బండారు దత్తాత్రేయ లాంటి వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా గొప్పగా పనిచేసిన వాళ్ళకు, అంటే పార్టీలో కమిట్మెంట్ గా పనిచేసి ఆ సైద్ధాంతిక ఆలోచన విధానంతో పనిచేసిన వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు అది ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ భారత రాష్ట్రంతో నిస్సంకోచంగా దానికి సమాధానం చెప్తుంది, దానికి హర్షిస్తుంది కూడా. ఇవాళ కూడా మేము ఏమంటున్నామంటే, కాంగ్రెస్ పార్టీలో ఓ కరుడుగట్టేటువంటి కాంగ్రెస్ వాదిగా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే క్రమంలో ఎన్ఎస్యూ నుంచి ఈ రోజు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా తెలంగాణ బాధ్యులుగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు, తను మొదటగా వచ్చినప్పుడు చాలా మంది వాస్తవంగా ఇవాళ రాజకీయాల్లో ఆర్పాటాలు అంగులు అనేవి చాలా గొప్పగా ఉంటాయి. వాస్తవంగా ఇవాళ వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినా, తాడూరు గారు చెప్పినా, బక్కా జర్సన్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా, శరత్ గారు చెప్పినా అంగులు ఆర్పాటాలు ఎక్కువ ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ కొత్తగా చూపించారు. వాస్తవంగా తను మా విమానాశ్రయానికి కాన్వాయ్ పంపితే మాకేమవుతుందని చెప్పేసి ఆటోలు రావడం కావచ్చు. తదనంతరం ఏం జరిగింది కాదు. సరే, ఇప్పుడు ఈ విషయంలో మీకు ఏమి ఇంట్రెస్ట్? మీరు రేవంత్ రెడ్డి చెప్పాడని మీకెవరు చెప్పారు? రేవంత్ రెడ్డి చెప్పాడు అని చెప్పి మాకెవరు చెప్పారు సార్? ఇప్పుడు నేనేమంటే, మొదటి నుంచి కూడా వాళ్ళకు కాళ్ళల్లో కట్టబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటు, ఒకరినొకరు ముందుకోవడం వాళ్ళకి అలవాటు. మరి తెలంగాణలో ఉన్న కేసు సంబంధించి మరి మధ్యప్రదేశ్ దాకా ఎట్టపోయింది అనేది ఇప్పుడు తేల్చాల్సిన అవసరం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తేల్చాలి. భారత రాష్ట్రం ఏం తెలుస్తుంది? పత్రిక కథనాలు తేల్చాలి అనట్లేదు మీరు, రేవంత్ రెడ్డి అందించాడని చెప్తున్నారు. మీరు తేల్చాలని అనట్లేదు, మీరు రేవంత్ రెడ్డిని ఈ సమయం దొరికింది కదా అని చెప్పి రేవంత్ రెడ్డి మీద బాణం ఎక్కువ పెడుతున్నారు.
అవును సార్, ఇప్పుడు తేల్చాలి అని అది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఎఫైర్ కదా, దానిలో మీరెందుకు జోక్యం చేసుకుంటారు, మీరెందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడొద్దు సార్? మీలాంటి జర్నలిస్ట్ వింగులలో చర్చ జరుగుతా ఉంది. ఏమని చర్చ జరుగుతా ఉంది? గతంలో వారి యొక్క సంబంధించిన మనిషికి ఉపాధ్యక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇప్పించడంలో మీనాక్షి నటరాజన్ గారు అడ్డం పడ్డారు కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కిల్ నుంచే ఈ సమాచారము కైలాస్ వర్గీయ అని చెప్పి మధ్యప్రదేశ్ మంత్రికి చేరవేయబడ్డది. అది కేంద్ర మంత్రి ద్వారా చేరవేయబడ్డది. అది కేంద్ర మంత్రి ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి బాగా ఉన్నటువంటి ఎవరైతే ఈ మధ్యకాలంలో సెన్సేషన్ న్యూస్ లో కీలక భాగస్వామైనటువంటి కేంద్ర మంత్రి ఉన్నారో ఆ కేంద్ర మంత్రి ద్వారా మధ్యప్రదేశ్ మంత్రికి చేరవేయబడ్డది. మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దాన్ని కాంప్లైంట్ చేసింది. ఆ కాంప్లైంట్ ద్వారా మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ తిరస్కరించబడ్డది అని చెప్పి రిటర్నింగ్ ఆఫీస్ తిరస్కరించబడ్డదని చెప్పేసి స్పష్టంగా పొలిటికల్ సర్కిల్స్ లో ఇలా చర్చ జరుగుతా ఉంది. దాని మీద ఇప్పుడు మాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది? మీనాక్షి నటరాజన్ గారు రాజ్యసభ అయితే మాకేంది, కాకపోతే మాకేంది? కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం అనేది ఇలా దీన్ని పిన్ పాయింట్ గా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారే దీన్ని చేయించారు అనేది చర్చ జరుగుతా ఉంది. ఎందుకు మరి ఇక్కడున్న కేసు మధ్యప్రదేశ్ వాళ్ళకి ఎట్లా చేరవేయబడ్డది? మరి మధ్యప్రదేశ్ మంత్రి చెప్తుంది కదా, భారత రాష్ట్రం చెప్పట్లే. మధ్యప్రదేశ్ లో మంత్రిగా పనిచేసే కైలాష్ వర్గీయ ఏం చెప్పిన ఆయన పేరు కైలాష్ వర్గీయ, కైలాష్ విజయవర్గీయ విజయవర్గీయ ఏమన్నాడు? మాకు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకుల నుంచి ఈ సమాచారం మాకు చేరవేయబడ్డది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి స్పష్టంగా అంటురనే అంశాన్ని స్పష్టంగా ఇవాళ పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతా ఉంది. దానికి భారత రాష్ట్రం ఏమంటున్నామంటే మరి రేవంత్ రెడ్డి గారి గతంలో ఉన్నాయి కదా సార్, మీనాక్షి నటరాజన్ మధ్యన అదే విధంగా రేవంత్ రెడ్డి మధ్యన కొంత ఉప్పు నిప్పేస్తే పడిపడినట్టుగా ఉన్నది. ఆమెమో కొంచెం అసలు కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు బక్కజార్సన్ లాంటి వాళ్ళు బహిష్కరించబడ్డారు. ఇప్పుడు హనుమంతరావు లాంటి వాళ్ళు రాజ్యసభకు నామినేషన్ రాజ్యసభకు అరుడుగా లేకుండా పోయి ఏం నరేందర్ రెడ్డి వచ్చినాడు. కాబట్టి అనేక మంది అసలు కాంగ్రెస్ నాయకుల మధ్యన మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి చేరిన కాంగ్రెస్ నాయకుల మధ్యన ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చలో ఇలా మీనాక్షి నటరాజన్ బలిపశువు అయిందని చెప్పేసి ఇలా చర్చ జరుగుతా ఉంది. దానిపైన సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు ఇలా చిట్చాట్ లో మాట్లాడినారు. అరే బీజేపీ కాంగ్రెస్ ఏదో రాజకీయం చేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు రాజకీయాలు చేసింది కాంగ్రెస్. మీనాక్షి నటరాజన్ ఎందుకు పెట్టారు? రేవంత్ రెడ్డి మీద పెట్టారు. బాలరాజు గారు మీరు చెప్పేసి ఇక ఆపరు, ఎందుకు చెప్తున్నారు? ఏం చెప్తున్నారు మీకు అర్థమవుతున్నదా? ఏమర్థమవుతుంది? ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు? రాజకీయ పార్టీకి సంబంధించి ఇప్పుడు మీ ఇంట్లో మీ పార్టీలో కేసీఆర్ కూతురే లేదు, ఎందుకయ్యా మాట్లాడేది ఇవన్నీ? చెప్పరా, సమాధానం చెప్పరా? ఇవి ఇంట్లో కేసీఆర్ బిడ్డ లేనే లేదు మీ పార్టీలో, దుమ్మెత్తి పోస్తున్నారు వైపు. ఇక మరి మళ్ళా మీరు ఏమేమో చెప్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు నేనేమంటున్నాడే ఒక చట్ట ప్రకారం ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ ఎందుకు తిరస్కరించారు? వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఇది ఆలోచించాలి కానీ చర్చ పెట్టి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టాలి ఏంటది? వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు భారతీయ జనతా వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీ ఎటు తీసుకపోవాలనుకుంటారు చర్చ? వేణుగోపాల్